నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే సోమరపు సత్యనారాయణ అనుచరులు. గణపతి నవరాత్రులు ప్రశాంతంగా జరిగేలా పోలీస్ శాఖ పరంగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నాం. రామగుండం సిపి ఎం శ్రీనివాస్ వెల్లడి. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక చట్టాలపై ఈ నెల 30న చలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టనున్నాం. ఐఎఫ్టియు జాతీయ ప్రధాన కార్యదర్శి టి శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి ఎం శ్రీనివాస్ వెల్లడి. భక్తుల నుంచి నవరాత్రి పూజలను అందుకున్న గణనాథులు. ఆధ్యాత్మిక సందడి నెలకొన్న గణేష్ మండపాలు. జరాత్లో బలవన్ మరణానికి పాల్పడ్డ ఎన్టీపీసీ సుభాష్ నగర్ కు చెందిన మహిళా జవాన్. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను హర్షిస్తూ ఇతర పార్టీల నుంచి నాయకులు చేరడం శుభ పరిణామమని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. గోదావరిఖని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శనివారం రాత్రి కాంగ్రెస్ పార్టీ నాయకులు దీటి బాలరాజు ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే సోమరపు సత్యనారాయణ అనుచరులు ఎండి అజీజ్, చంద్రశేఖర్ గౌడ్తో పాటు సుమారు 50 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చేతుల మీదుగా కండవా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాము సైతం రామగుండం ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధిలో భాగస్వాములం అవుతామని ముందుకు వచ్చి పార్టీలో చేరడం సంతోషకరమన్నారు. అందరము కలిసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధిలో మొదటి స్థానంలో నిలుపుదామని అన్నారు. బీజేపీ పార్టీ నుండి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, ఈ ప్రజాస్వామ్య తెలంగాణ ప్రభుత్వం బాగుంది, మేము సైతం ఈ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధికి సహకరిస్తామని, మాతో పాటు కలిసి ముందుకు వస్తామని మాతో కాంగ్రెస్ పార్టీలో చేర్చినటువంటి సోదరులు అజీం గారు, శేఖర్ గారు, వారి యొక్క మిత్రబృందం దాదాపుగా మేము వారందరినీ కలుసుకొని మేము చేసే ప్రతి ఒక్క సంక్షేమంలో ఈ ప్రాంత అభివృద్ధి దాంట్లో కలిసికట్టుగా రామగుండానికి పూర్వవైభవం తీసుకురావడానికి నిరంతర కృషి చేస్తాం. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్, మహంకాళి స్వామి, కాల్వ లింగస్వామి, గట్ల రమేష్, తిప్పారపు శ్రీనివాస్, చెరుకు బుచ్చిరెడ్డి, వీరలింగం, జూలూరి అశోక్, దుర్గయ్య, సతీష్ కుమార్, కలీం, శ్రీనివాస్, శరత్ కుమార్, రామారావు, శివ, రంజిత్ కుమార్, దినేష్, జబ్బర్ తదితరులు పాల్గొన్నారు. గణపతి నవరాత్రులు ప్రశాంతంగా జరిగేలా పోలీస్ శాఖ పరంగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలను చేపడుతున్నామని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు రామగుండం సిపి శనివారం రాత్రి గోదావరిఖని లక్ష్మీనగర్ ఏరియాలో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలను సందర్శించారు. గణేష్ మండపాలను మండపాల నిర్వాహకులతో కలిసి పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో గణేష్ నవరాత్రుల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని తెలిపారు. గణేష్ మండపాల వద్ద రాత్రి వేళల్లో పోలీసు బ్లూ కోట్స్ టీం, పెట్రోకార్ టీం తిరగడం జరుగుతుందని తెలిపారు. పోలీసులు 24 గంటలు 24x7 సేవలను అందిస్తారని తెలిపారు. నవరాత్రులను ప్రశాంతంగా నిర్వహించడానికి గణేష్ మండపాల నిర్వాహకులు ప్రజలు సహకరించి గణపతి నవరాత్రులను సంతోషంగా జరుపుకోవాలని సూచించారు. అందరికీ నమస్కారం. ఈరోజు రామగుండం కమిషనరేట్లో గోదావరిఖనిలో ఈరోజు నుంచి వినాయకుల ప్రతిష్టాపన జరిగింది. అన్ని విగ్రహాలు, మండపాలు అన్నీ స్టార్ట్ అయిపోయినాయి. ఈ 9 days కంటిన్యూస్గా ఇవి జరుగుతూ ఉంటాయి.
ఈ మొత్తం ఎంటైర్ కమిషనరేట్లో మేము పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేశాము. రైట్ ఫ్రమ్ హోమ్ గార్డ్ నుంచి సిపి వరకు అందరూ తమ తమ డ్యూటీస్లలో అప్రమత్తంగా, ఈవెన్ ఏ లీవ్స్ ఎమర్జెన్సీ అయితే తప్ప లీవ్స్ ఇవ్వకూడదని నిర్ణయం చేసుకొని లాస్ట్ ఐడల్ నిమజ్జనమై లాస్ట్ పర్సన్ ఇంటికి క్షేమంగా వెళ్ళే వరకు మా బందోబస్తు కంటిన్యూ అవుతుంది 24/7. దాంట్లో భాగంగానే ఇందాకనే మొత్తం ఐడల్స్ ఎన్ని అయినాయి, వాళ్ళు ఎలా మండపాల్లో ఎలా అరేంజ్మెంట్స్ ఉన్నాయో అన్నీ చూసి ఒక చెక్ లిస్ట్ తయారు చేశాము. ఆ చెక్ లిస్ట్ ప్రకారంగా మా వాళ్ళు అందరూ ఫీల్డ్లో ఆఫీసర్స్ అందరూ, తర్వాత పెట్రోల్ కార్స్ కానీ, బ్లూ కోడ్స్ కానీ, తర్వాత మొబైల్స్ కానీ, అందరూ ఇన్స్పెక్టర్స్ కానీ, ఏసీపీస్ కానీ అందరూ కూడా నా నుంచి లాస్ట్ పర్సన్ వరకు కూడా ఫీల్డ్లో ఉండి అసెస్ చేసుకుంటూ అన్ని మండపాల్లో జాగ్రత్తలు తీసుకున్నారా లేదా, మండపాల యొక్క ఆర్గనైజర్స్తో కోఆర్డినేట్ చేసుకొని ప్రశాంతంగా జరిగేటట్టు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడానికి కోసం మా ప్రయత్నం మేము చేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు ఇందాక టెలికాన్ఫరెన్స్ తీసుకొని మళ్ళీ ఒకసారి ఫీల్డ్లో రావడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇక్కడ లక్ష్మీనగర్ మండపానికి రావడం జరిగింది. ఇక్కడ కూడా చాలా అన్ని ఏదైతే మా గైడ్లైన్స్ ఉన్నాయో ఆ గైడ్లైన్స్ ప్రకారము ఆల్రెడీ మండపం ఏర్పాటు చేశారు. ఒక కెమెరా ఇంకా పెట్టుకుంటే బాగుంటుంది, వాళ్ళు కూడా ఓకే ఆర్గనైజర్స్ పెట్టుకుంటామని చెప్తున్నారు. తర్వాత మండపం వెనుక ఇంకా కింద ఏ యానిమల్స్ రాకుండా, లోపలికి రాకుండా కొద్దిగా బందోబస్తు చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కూడా బ్యారికేడ్ పెట్టుకొని రాత్రిపూట బందోబస్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే అన్ని మండపాల్లో కూడా మేము ఇచ్చిన గైడ్లైన్స్ పాటించి జాగ్రత్తగా, ప్రశాంతంగా అండ్ ఎలాంటి పాటలు కానీ, అంటే ప్రొవోకేటివ్ పాటలు కానీ, వేరే వాళ్ళ మతాలని చేసుకుంటూ వచ్చే రెచ్చగొట్టే పాటలు కానీ, స్పీచెస్ కానీ ఇవ్వకుండా ఉండాలి. అలా ఇస్తే మాత్రం కేసులు రిజిస్టర్ అవుతాయి. సో మేము ఇచ్చిన గైడ్లైన్స్ దైవభక్తితో ఈ ప్రతి మండపంలో ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి అలానే ఈ 9 రోజులు చేసుకొని ప్రశాంతంగా నిమజ్జనం చేయాలని మేము కోరుతున్నాము. ఈ సందర్శనలో సిపి వెంట స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, గోదావరికని ఏసీపీ రమేష్, గోదావరికని ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మెడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600004430, 8142789678. బ్యాక్ టు న్యూస్. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక చట్టాలపై ఈ నెల 30న చలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టనున్నామని IFTU జాతీయ ప్రధాన కార్యదర్శి టి శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి ఎం శ్రీనివాస్ తెలిపారు. గోదావరికని మార్కండేయ కాలనీలోని ఆదిత్య కాన్ఫరెన్స్ హాల్లో ఆదివారం నిర్వహించిన IFTU రాష్ట్ర కమిటీల ప్రాంతీయ సమావేశంలో వారు మాట్లాడుతూ, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 3వ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలన్నీ పూర్తిగా నిర్వీర్యమవుతున్నాయని తెలిపారు. పర్మనెంట్ కార్మికుల సంఖ్య తగ్గిస్తూ కాంట్రాక్ట్ కార్మికులను పెంచుతూ ఉందని ఆరోపించారు. కార్మికులకు ఉద్యోగ భద్రత కరువైందని, ప్రజా వ్యతిరేక చట్టాలను అమలు చేస్తూ పేదలపై భారం మోపుతుందని ఆరోపించారు.
4 లేబర్ కోడ్స్, 3 నేర చట్టాల సవరణను రద్దు చేయాలని, కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ స్కీము కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, అసంఘటిత రంగ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం IFTU దేశవ్యాప్త ఉద్యమాలకు సిద్ధమవుతుందని, అందులో భాగంగా ఈ నెల 30న చలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. కార్మికులు, ప్రజలందరూ ఉద్యమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 45 కోట్ల మంది కార్మిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్లకు ఉరితాడుగా ఉన్నటువంటి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలనేటువంటిది, అదేవిధంగా ప్రజల యొక్క ప్రజాస్వామిక హక్కులని కాలరాచే విధంగా ఉన్నటువంటి, పోలీసు వ్యవస్థకు సర్వాధికారాలు ఇచ్చేటువంటి విధంగా ఉన్నటువంటి 3 క్రిమినల్ చట్టాల మార్పులు ఏతుందో వాటిని రద్దు చేయాలని, దేశంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికుల్ని, స్కీమ్ వర్కర్లందరినీ కూడా పర్మనెంట్ చేయాలి, అదేవిధంగా వాళ్ళ కనీస వేతనం 26,000 ఉండాలనేటువంటి ఒక ప్రధాన డిమాండ్ల మీద IFTU జాతీయ కమిటీ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ప్రదర్శనలు, ధర్నా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 30వ తారీఖున చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని పిలుపునిచ్చింది. ఈ పిలుపులో కార్మిక వర్గం అంతా పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రధానంగా బీజేపీ గత 10 సంవత్సరాల కాలంలో కార్మికులకు ఇచ్చినటువంటి ఏ హామీని అమలు చేయలేదు. కార్పొరేట్ వర్గాల ప్రతినిధిగా పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వ రంగ పరిశ్రమలను మొత్తం కూడా కార్పొరేట్ రంగానికి అప్పజెప్పింది. దేశంలో ఉన్నటువంటి 267 కీలక ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నీ కూడా వాళ్ళకి అప్పజెప్పింది. అదేవిధంగా మొత్తం స్కీమ్ వర్కర్లని వాళ్ళందరినీ కూడా కనీస వేతనాలు కూడా అమలు చేయనటువంటి ఒక పరిస్థితి ఉంది. వాళ్ళు దేశంలో 36 లక్షల మంది ఆశా, అంగన్వాడీ, మిడ్ డే మీల్స్ కార్మికులు ఉన్నారు. అదేవిధంగా ప్రభుత్వ రంగ పరిశ్రమలో పర్మనెంట్ కార్మికులు తగ్గించి కాంట్రాక్ట్ కార్మికుల సంఖ్యను పెంచుతున్న పరిస్థితి ఉంది. ప్రైవేట్ రంగం లాగానే ఇది కూడా ప్రభుత్వం వాళ్ళ కార్మికుల శ్రమ దోపిడీ చేస్తూ ఉంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో కార్మికుల ఏ సమస్యను పరిష్కరించలేదు. అదేవిధంగా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మేము కార్మికులకు సంబంధించినటువంటి న్యాయమైన సమస్యలు పరిష్కరిస్తామని కార్మిక డిక్లరేషన్ ప్రకటించింది. ఈ 8 నెలల కాలంలో కార్మికులకు సంబంధించినటువంటి ఏ సమస్యని పరిష్కరించలేదు. అదేవిధంగా వాళ్ళ వేతనాలు పెంచేటువంటి పరిస్థితి కానీ, గతంలో బీఆర్ఎస్ ఏదైతే అమలు చేయలేదో వాటిని వీళ్ళు అమలు చేస్తా ఉన్నారు. దానికి కానీ వీళ్ళు పూనుకోలేదు ఈనాటికి అమలు చేయడానికి. కనుక రాష్ట్ర ప్రభుత్వం కూడా తక్షణం కార్మికుల సమస్యల్ని, వేతనాలని, కనీస వేతనాల జీవోల్ని రివైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కనుక ఈ ప్రధాన సమస్యల మీద చలో హైదరాబాద్ 30వ తారీఖున జరిగేటువంటి దాంట్లో అన్ని రంగాల కార్మికులు పాల్గొనాలని భారత కార్మిక సంఘాల సమైక్య విజ్ఞప్తి చేస్తా ఉన్నాయి. అట్లాగే కార్మిక వర్గాన్ని బానిస స్థితిలోకి నెట్టడానికి, వాళ్ళ యొక్క శ్రమశక్తిని కారు చౌకగా బడా కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టడానికి ఉద్దేశించిన ఈ 4 లేబర్ కోడ్స్ దాదాపు కార్మిక వర్గం యొక్క సర్వ హక్కుల్ని రద్దు చేసేటువంటి ఒక ప్రక్రియకు ఉద్దేశించబడేటువంటి 4 లేబర్ కోడ్స్. అదేవిధంగా ఇవాళ 3 నేర చట్టాలు ఏవైతే ఉన్నాయో, నూతన నేర చట్టాలు, ఇంతకుముందు మా జాతీయ ప్రధాన కార్యదర్శి చెప్పినట్టుగా ఇవాళ మొత్తం పౌర సమాజంలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా వాళ్లకున్నటువంటి రాజ్యాంగం ప్రసాదించినటువంటి ప్రాథమిక హక్కులన్నింటినీ కూడా కాలరాసే విధంగా రాజ్యాంగానికి విరుద్ధంగా పార్లమెంటులో కేవలము బీజేపీ తన వ్యక్తిగత సభ్యుల చేత ఆమోదింపజేసుకున్నటువంటి ఈ చట్టాలు ఇవి ఒక ప్రజాస్వామిక పద్ధతిలో ఎక్కడ చర్చ జరగలేదు. అదేవిధంగా రాజ్యాంగబద్ధంగా సంబంధిత చట్టాల్లో ఈ చర్చ జరగకుండా తీసుకొచ్చినటువంటి ఈ నేర చట్టాలు మరింత కఠినంగా, ప్రమాదకరంగా, మొత్తం తమ ఫ్యాసిస్టు పాలనకు అనుగుణంగా రూపొందించబడ్డ చట్టాలు కనుక వీటిని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి IFTUగా మేము డిమాండ్ చేస్తున్నాం. చెప్పురా ఆఫీస్ కాడ ఇవితానా ఘోరంగా బిజీ ఉన్నా. అవునవును. ఈ
సమావేశంలో IFTU రాష్ట్ర అధ్యక్షులు I కృష్ణ, నాయకులు MD చాంద్ పాషా, E నరేష్, D అశోక్, E రామకృష్ణ, ఈసంపల్లి రాజేందర్, చిలక శంకర్, D బ్రహ్మానందం, T శ్రీనివాస్, M రాములు, S మల్లేష్, M దుర్గయ్య, ప్రసాద్, కొమరయ్య, బుచ్చయ్య, తిరుమల, R రాయమల్లు, M రమేష్, బండ పద్మ, రాజనర్సు తదితరులు పాల్గొన్నారు. వాడవాడల గణేష్ మండపాల్లో వెలిసిన గణపతులు భక్తుల నుంచి నవరాత్రి పూజలను అందుకుంటున్నాయి. గోదావరిఖని పట్టణంలోని వివిధ డివిజన్లలోని వాడవాడలో గల్లీ గల్లీల్లో వెలిసిన గణపతి మండపాల్లో గణనాథులు భక్తుల నుంచి పూజలను అందుకుంటున్నారు. శనివారం నుంచి ప్రారంభమైన నవరాత్రి ఉత్సవాలతో వాడవాడల ఆధ్యాత్మిక సందడి నెలకొంది. గణనాథులు ప్రతినిత్యం భక్తుల నుంచి పూజలను అందుకుంటూ భక్తులు తీసుకొచ్చిన ప్రసాదాలను ఆరగిస్తూ భక్తులు కోరుకున్న కోరికలను వింటూ నవరాత్రుల పాటు గల్లీ గల్లీన సందడి చేస్తున్నారు. కాగా రెండవ రోజున వివిధ వినాయక మండపాల వద్ద అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. గజనన గణపతి గజముకుడే భజనతో భక్తి చూపు పొంగిపోతడే సినుకమ్మ కురిసిందో సిందేసేటోళ్ళం మాసేను సెలకల్లో సమతా సుకాలం కాలాలే కళ్ళంలో రాసులయ్యేలా దీవించు మా బతుకు వెలిగిపోయేలా నేను నిలిపిన వరాత్రులే మై మరిచిపోతాములే మరిచేలా కైలాసమే కోలాటాలే వేస్తాములే జాలాంబర పరివల్లర సుందర మదహారి పంచానన మనమోహన మునిజన సుఖకారి శతకోటి శ్రీభీతవాసే ఉచ్చారి రఘువతి రామదాసాంతరి జయ దేవ జయ శ్రీ శంకర రాహు స్వామి శంకర आरती वाळू तुझ कर्पूर गौरा जय देव दुर्गे दुर्गटपारी तुझ बिन संसारी अनाथ नाथे अंबे करुणा विस्तारी वारी वारी जन्म मरणाचे वारी हारी पडलो आता संकट निवारी जय देवी महिषासुरमर्दिनी सुरवर ईश्वर वरदे तारक संजीवनी जय देवी त्रिभुवन भुवनी पाता सकदेव तमेव विद्या द्रविण तमेव सर्वं मम देव देव कायेन वाचा मनसेन्द्रियेण बुद्ध्यात्मना करोमि यज्ञे प्रसन्न वदने प्रसन्न होते निजदासा केशा पासुर थोडी थोडी भवपाशा अंबे तुझ वाटून कोणपुर विलाशा नरहर तल्लीन झाला पद पंकजलेशा जय देवी महिषासुरमर्दिनी सुरवर ईश्वर वरदे तारक संजीवनी जय देवी योगे 28 विठवारी युवा स्वामांगी रुक्माई दिश दिव्य शोभा मोरियारी बाप्पा मोरियारी मोरियारे बाप्पा मोरियारे मोरिया मोरिया अष्टविनायक मोरिया
ఎన్టీపీసీ సుభాష్ నగర్ కు చెందిన మహిళా జవాన్ బల్ల గంగా భవాని శనివారం రాత్రి బలవన్ మరణానికి పాల్పడింది. గుజరాత్ లోని గాంధీనగర్ దంతివాడ ప్రభుత్వ క్వార్టర్స్ లో మహిళా జవాన్ గంగా భవాని ఉరివేసుకుని ప్రాణాలను తీసుకుంది. ఇటీవల రాఖీ పండుగకు ఎన్టీపీసీ సుభాష్ నగర్ లోని తన తల్లిదండ్రుల వద్దకు వచ్చిన భవాని ఈ నెల 1వ తేదీ వరకు ఇక్కడే ఉన్నట్లు తల్లిదండ్రులు తెలిపారు. భవాని మృతికి గల కారణాలు ఏమీ తెలియడం లేదని తల్లిదండ్రులు వెల్లడిస్తున్నారు. కాగా భవాని పార్థివ దేహాన్ని ప్రత్యేక విమానంలో గుజరాత్ నుంచి హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంకు తీసుకుని వచ్చి పోస్ట్ మార్టం పంచనామాల అనంతరం ఎన్టీపీసీ సుభాష్ నగర్ లోని నివాసానికి తీసుకొచ్చారు. జాతీయ జెండాను ఉంచి జవాన్లు సైనిక వందనంతో గంగా భవానికి నివాళులర్పించి అంత్యక్రియలను జరిపించారు. అబ్బాయి ఆయన ये मतलब ड्यूटी है ना किसी को बात कर रही थी किसी को मतलब पता ही नहीं है ठीक है फिर उसका 1 घंटा बाद अभी जाता नहीं देखने के लिए कहाँ गई आई नहीं సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్డ్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కాంటాక్ట్ 8886246777 9908552928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. డాక్టర్ ఉమా ధీటి ఎంబీబీఎస్, ఫెలోషిప్ ఇన్ నాన్ ఇన్వెసివ్ కార్డియాలజీ, క్లినికల్ కార్డియాలజిస్ట్, గుండె వైద్య నిపుణురాలు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికని. బ్యాక్ టు న్యూస్. రామగుండం శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో గణపతి నవరాత్రుల సందర్భంగా ఆదివారం పాత ప్రసాద్ జ్యోతి దంపతుల కుమారుడు కూతురు పుట్టినరోజు సందర్భంగా అన్నదానం ఏర్పాటు చేశారు. ఆలయ పూజారి చంద్రశేఖర్ శర్మ ఆధ్వర్యంలో వినాయకునికి ప్రత్యేక పూజలు చేశారు. కాంగ్రెస్ నాయకులు అయోధ్య సింగ్ వినాయకునికి పూజలు చేసి చిన్నారులకు కేక్ కటింగ్ నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాత రాజయ్య, లలిత, పాత శ్రీనివాస్, 22వ డివిజన్ కార్పొరేటర్ కౌశికలత, శ్రావణ్, ఆలయ అధ్యక్షులు కోలాహలం శ్రీనివాస్, జాగాటి శ్రీకాంత్, కౌశిక వెంకటరమణ, తూండ్ల శ్రీనివాస్, పటేల్, గోపగాని రాములు గౌడ్, పల్లెల్ర అంజయ్య, లగ్గిశెట్టి రవి, గుండోజు చారి భక్తులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే సోమరపు సత్యనారాయణ అనుచరులు.
గణపతి నవరాత్రులు ప్రశాంతంగా జరిగేలా పోలీస్ శాఖ పరంగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నాం. రామగుండం సిపి ఎం శ్రీనివాస్ వెల్లడి. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక చట్టాలపై ఈ నెల 30న చలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టనున్నాం. ఐఎఫ్టియు జాతీయ ప్రధాన కార్యదర్శి టి శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి ఎం శ్రీనివాస్ వెల్లడి. భక్తుల నుంచి నవరాత్రి పూజలను అందుకున్న గణనాథులు, ఆధ్యాత్మిక సందడి నెలకొన్న గణేష్ మండపాలు. జరాత్లో బలవన్ మరణానికి పాల్పడ్డ ఎన్టీపీసీ సుభాష్ నగర్ కు చెందిన మహిళా జవాన్. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.